హలో అండి, అందరు ఎలా ఉన్నారు? సో ఇప్పుడైతే వారాహి నవరాత్రులు స్టార్ట్ అయిపోయాయి కదా. సో వారాహి నవరాత్రిని ఆషాఢ నవరాత్రి లేదా గుప్త నవరాత్రులు అని కూడా అంటారు. సో మనకు ఆషాఢ మాసం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ రోజు ఫస్ట్ డే నుంచి వరుసగా 9 డేస్ ఆషాఢ నవరాత్రులు అనమాట. సో ఇవి 9 డేస్ చేసుకోవడానికి కుదరకపోతే 7 డేస్ కానీ లేకపోతే 5 డేస్ కానీ, అది కూడా కుదరకపోతే 3 డేస్ కానీ, అవి కూడా కుదరకపోతే 1 డే అయినా చేసుకోవచ్చు. ఈ రోజు అంటే 4th జూలై లాస్ట్ డే అనమాట. చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీరు ఈ ఒక్క రోజైనా చేసుకోవచ్చు. కానీ ఈరోజు ఫ్రైడే కాబట్టి మీరు అమ్మవారిని అయితే ఈ ఫ్రైడే రోజు కదపొద్దు. ఎందుకంటే శుక్రవారం పూట మన అమ్మవారిని ఇంట్లోంచి పంపించకూడదు కాబట్టి. సో రేపు మార్నింగ్ అంటే మీరు శనివారం మార్నింగ్ లేచి మామూలుగా ఒకసారి స్నానం చేసేసి మామూలుగా దీపం పెట్టేసి షార్ట్కట్లో పూజ చేసుకొని అమ్మవారిని కదిపేయచ్చు అనమాట. ఇన్ కేస్ మీ ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో లేదనుకోండి, మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఏదైనా అమ్మవారి ఫొటోస్ ఉంటాయి కదా, అంటే లక్ష్మీ అమ్మవారిదో లేకపోతే లలిత అమ్మవారియో ఇలాగా ఫొటోస్ ఉంటాయి కదా, ఆ అమ్మవారిని కూడా పూజ చేసుకోవచ్చు అనమాట. యాక్చువల్గా వారాహి అమ్మవారు అని అంటే మనకు లలిత అమ్మవారి దగ్గర నుంచి అహం నుంచి వచ్చిన వారే అనమాట. సో లలిత అమ్మవారైనా వారాహి అమ్మవారైనా ఒకళ్ళే. సో మీరు వారాహి అమ్మవారి ఫోటో లేదని ఏం బాధపడొద్దు. ఏ ఫోటో ఉన్నా, ఏ అమ్మవారి ఫోటో ఉన్నా వారాహి అమ్మవారిని మనసులో తలుచుకొని హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. వారాహి అమ్మవారు విష్ణుమూర్తి అవతారమైన వరాహస్వామికి చెందిన స్త్రీ రూపం. సో అమ్మవారికి రోజు ఏదో ఒకటి నైవేద్యం అయితే పెట్టండి. అంటే చక్కెర పొంగలి కానీ, బెల్లమన్నం కానీ, పరమాన్నం కానీ, దద్దోజనం కానీ, పులిహోర ఇలాంటివి ఏవైనా మనం ప్రసాదాలు అయితే చేసి పెట్టొచ్చు. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండి లేకపోతే ఏదైనా హెల్త్ బాగాలేక, అలాగే కొంతమంది జాబ్ హోల్డర్స్ అలాగా ఉంటారు కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు నైవేద్యం చేసుకోలేకపోతే ఒక్క పానకమైనా సరే పెట్టి మనం పూజ చేసుకోవచ్చు అనమాట. సో పానకం అంటే ఏం లేదండి, కొన్ని వాటర్లో బెల్లంను మనం యాలకులు పొడి వేసేస్తే మనకు పానకం అయితే అయిపోతుంది. సో పూజ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఈ ఒక్క రోజైనా చేసుకోండి.